బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎన్నికల సన్నద్ధతను ఈసీ సమీక్షించారు. 12 రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను ఈసీ అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 6, 7 తేదీన ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీహార్ పై ఇప్పటికే ఫోకస్ పెట్టిన ప్రధాని మోదీ ఆర్జేడీ, కాంగ్రెస్ల పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. నవంబర్ 22తో బీహార్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో వివిధ దశల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని భావించిన ఈసీ 2 రోజుల పాటు పట్నాలో పర్యటించనుంది. ఎన్నికల సన్నద్ధతపై 12 రాజకీయ పార్టీలతో ఈసీ సమీక్షించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం అందించాలని అఖిలపక్ష సమావేశంలో ఎన్నికల కమిషన్ కోరింది. మత సామరస్యం, పరస్పరం గౌరవం చాటుకుంటూ ఎన్నికల పండుగలో పాల్గొనాలని, ప్రతి బూత్లోనూ పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని సూచించింది. ఓటర్ల జాబితా సవరణకు కమిషన్ తీసుకున్న చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో పోలింగ్ స్టేషన్ కు గరిష్ట ఓటర్ల సంఖ్య 1200గా కమిషన్ నిర్ణయించడాన్ని స్వాగతించారు. చాట్ పండుగ పూర్తయిన తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ఇందువల్ల ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని కమిషన్ కు తెలిపారు. సాధ్యమైనంత తక్కువ విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 6 లేదా 7 తేదీన ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. అదలా ఉంటే బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, బీజేపీ నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ బీహార్ రాజధాని పట్నాలో స్కిల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 62,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ ఆటవిక పాలన కారణంగా బీహారీ యువత వలసలు వెళ్లాల్సొస్తోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ బీహార్ కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. नीतीश जी के नेतृत्व में इस उत्सव को महा उत्सव बनाने का प्रस्ताव आया और इसलिए आज एक कार्यक्रम में 2 कार्यक्रम, एक तो आईटीआई का भारत सरकार का कार्यक्रम और बिहार के ढेर सारे कार्यक्रम. बिहार में नई स्किल ट्रेनिंग यूनिवर्सिटी, अन्य यूनिवर्सिटीज में सुविधाओं का विस्तार, नौजवानों के लिए युवा आयोग, हजारों युवाओं को पक्की सरकारी नौकरी का नियुक्ति पत्र, ये सब बिहार के युवाओं के बेहतर भविष्य की गारंटी है. బీహార్ ఎన్నికలకు సన్నాహాలు జోరుగా సాగుతున్న వేళ ఎస్ఐఆర్ డేటా విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ప్రస్తుతం బీహార్లో మొత్తం ఓటర్లు 7,42,00,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎలక్షన్ కమిషన్ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించేందుకు ఎస్ఐఆర్ ఓ ప్రక్రియ అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.